జాగ్రత్తగా వినండి. మన కోసం, మీకోసం, మీరు ఆరోగ్యంగా ఉండాలని ఒక చిన్న ప్రయత్నం. అందరం బాగుండాలి, సొసైటీ బాగుండాలి, దేశం బాగుండాలి. మనం చాలా తక్కువ చూపుతో చూస్తాం. వినండి ఈ విషయం. నీళ్లు కేవలము దాహాన్ని తీర్చేవు. నీళ్లు మనకి పెద్ద శక్తిని కూడా ఇస్తాయి. తెలుసా మీకు ఇది? నీళ్ళు కేవలం దాహాన్ని కాదు, దాన్ని సరిగా వాడితే మనలో గొప్ప శక్తిని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఇన్సిడెంట్, ఇది సైంటిఫిక్గా జరిగింది, తెలుసుకోండి. మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేయండి. 2 గ్లాసులలో నీళ్లు నింపి ఒక గ్లాస్కి రోజు 3-4 రోజుల వరకు నిన్ను బాగా చూసుకుంటాను, నీ వల్ల నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చాలా మంచివాడివి, నీ వల్ల నాకు శక్తి వస్తుంది, నువ్వు మోస్ట్ హానెస్ట్, సిన్సియరు అని ఒకదాన్ని ఊరికి మాటలతో చెప్తుండే ఒక గ్లాసులో. 2వ గ్లాసులో దానికి విపరీతంగా చెడ్డగా నెగిటివ్గా మాట్లాడి, నీకు బుద్ధి లేదు, తెలివి లేదు, నెగిటివ్గా మాట్లాడి 2 గ్లాసులలో నీళ్ళని నింపి ఈ ఎక్స్పెరిమెంట్ 4-5 రోజులు చేసి ఒక గ్లాస్లో పాజిటివ్ ఫీలింగ్స్ ఇచ్చిన గ్లాస్ని మాలిక్యూల్స్ చూస్తే, నెగిటివ్ ఉన్న దాంట్లో మాలిక్యూల్స్ చూస్తే చాలా తేడాగా ఉంటుంది అని గ్రహించారు. నేను చెప్పటం కాదు, సైన్స్ ప్రూవ్ చేస్తుంది. పాజిటివ్గా చెప్పిన దాంట్లో అంత క్రమంగా ఉన్నాయి మాలిక్యూల్స్, న్యూక్లియస్ అన్నీ సిస్టమేటిక్గా ఉంది. ఇదేమో చిందరవందరగా పోయి విపరీతమైన ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నీళ్లు తాగేటప్పుడు దాన్ని మంచి భావంతో తాగండి. పురాతన రోజుల్లో నీళ్ళని పూజించేవాళ్ళు. ఇప్పటికీ చూడండి, గుళ్ళల్లో ఏంటది శ్లోకమో ఒక సంస్కృతంలో ఒక పూజ చేసేటప్పుడు శ్లోకాలను పట్టించి ఇచ్చిన తీర్థం తాగితే మనుషులు ఒకవేళ గొప్పమైన శక్తి వస్తుందని మన పూర్వీకులు నమ్మారు. ఇప్పటికీ మనం ప్రాక్టీస్ చేస్తుంటాం. కాబట్టి మీరు నీళ్ళని తాగినప్పుడు దాని యొక్క మర్యాదని, దాని యొక్క శక్తిని తెలుసుకోవాలంటే దాన్ని ఒక విధంగా ఫీడ్ చేసి జాగ్రత్తగా దాన్ని పూజించమని చెప్పట్ల, కానీ జాగ్రత్తగా ఫీడ్ చేసి మంచి ఫీలింగ్తో తాగండి, మంచి ఫీలింగ్స్ ఇవ్వండి. వాటర్ ఈజ్ నాట్ జస్ట్ టు క్రంచ్ యువర్ థర్స్ట్, ఇట్ కెన్ గివ్ యూ టెరిఫిక్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ. ట్రై చేయండి మీరు. లాట్ ఆఫ్ థింగ్స్, చాలా వరకు గొప్ప విషయాలు చాలా చిన్నగా కనబడతాయి, కానీ దాన్ని పాటిస్తే విపరీతమైన శక్తి, విపరీతమైన ఇంపాక్ట్ ఉంటుంది. నేను దీన్ని నమ్ముతాను, నేను అలాగే తాగుతాను. మీకు కూడా ఇలాంటి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కామెంట్స్లో ఇది అవునా కాదా అని రాయండి. థ్యాంక్ యూ సో మచ్.